తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నేపాల్ను అతలాకుతలం చేసిన మెరుపు వరదలు వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా వచ్చినవి కాదు. విపత్తుల ముప్పు అత్యంత ఎక్కువగా ఉన్న దేశంగా నేపాల్ను మార్చిన రెండు దృగ్విషయాలు కలయికే జలప్రళయం రూపంలో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. టిబెట్లోని ఎత్తైన ప్రాంతంలో సంభవించిన మంచు హిమపాతమే ఈ వరద విలయానికి మరో కారణమని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ICIMOD సంస్థ ప్రాథమికంగా అంచనా వేసింది. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్ని భూమిపై పోటెత్తిన సునామీగా చెప్పొచ్చు. ఇలాంటి భూ సునామీల ముప్పు నేపాల్కు ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గతంలోనే హెచ్చరించారు. 2000 సంవత్సరం నుంచి హిమాలయాల్లోని హిందూకుష్ శ్రేణుల్లో హిమానీ నదాల్లోని మంచు కరగడం రెట్టింపైంది. ఈ నీరు అస్థిర ప్రదేశాల్లో హిమనదీయ సరస్సులుగా ఏర్పడుతోంది. ఈ సరస్సులు పర్వతాలపై నీటి బాంబుల్లా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒక్కసారిగా కట్టలు తెంచుకుని దిగువకు ప్రవహిస్తూ మెరుపు వరదలకు కారణమవుతున్నాయి. ఇలా హిమానీ నదాలు హిమనదీయ సరస్సులు ఉప్పొంగడంతో నేపాల్, టిబెట్లలో పలుమార్లు వరదలు సంభవించి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోసి, గండకి, కర్నాలి బేసిన్లలో 3624 హిమనదీయ సరస్సులు ఉన్నట్లు ఐరాస అభివృద్ధి కార్యక్రమం 2020లో తెలిపింది. వాటిలో 47 ప్రమాదకరమైనవని వెల్లడించింది. వీటిలో 25 టిబెట్లలో, 21 నేపాల్లో, 1 భారత్లో ఉన్నట్లు పేర్కొంది. హిమనదీయ సరస్సులు ఉప్పొంగడం, హిమపాతాలు వంటి విపత్తుల్ని ముందుగానే గుర్తించి హెచ్చరించగల సాంకేతిక వ్యవస్థలు అంతగా లేకపోవడం నేపాల్కు మరింత ప్రతికూలంగా మారుతోంది. నేపాల్కు ఉన్న మరో అతిపెద్ద సమస్య హిమాలయాలు పెరుగుతుండడం. ఇండియన్, యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే జోన్లో ఈ దేశముంది. ఈ భూఫలకాలు ఏటా 20 నుంచి 21 మిల్లీమీటర్ల మేర ఒకదానికొకటి దగ్గరవుతున్నాయి. దాదాపు 5 కోట్ల ఏళ్ల కిందట ఇండియన్, యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొట్టుకోవడంతో హిమాలయాలు ఏర్పడ్డం మొదలైంది. ఆ ప్రక్రియ ఇప్పటికీ నెమ్మదిగా కొనసాగుతూనే ఉంది. హిమాలయాలు ఏటా సుమారు 5 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భూమిపై అత్యంత వేగంగా పెరుగుతున్న పర్వత శ్రేణి ఇదే. ఈ పెరుగుదలతో ఏర్పడే విపరీతమైన ఒత్తిడి భూకంపాలకు కారణమవుతోంది. ఇలా వచ్చే భూకంపాలు వరదల ముప్పును పెంచుతున్నాయి. ప్రతి ప్రకంపన హిమనదీయ సరస్సులు కట్టలు తెంచుకుని దిగువకు పోటెత్తే ముప్పును పెంచుతుంటుంది. తాజా వరద విలయం కూడా టిబెట్లో వచ్చిన ఓ భూకంపం కారణంగా హిమనదీయ సరస్సు పొంగడంతో సంభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు హిమాలయ ప్రాంత 8 దేశాల భాగస్వామ్య సంస్థ అయిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ICIMOD టిబెట్లోని ఎత్తైన ప్రాంతాల్లో సంభవించిన మంచు హిమపాతమే నేపాల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని భోటే కోసి ఉపనది అయిన లెండే ఖోలాలోకి భారీగా మంచు, రాతి శిథిలాలు పడ్డంతోనే ఈ జలప్రళయం సంభవించి ఉంటుందని అంచనా వేసింది. నది ప్రవాహానికి శిథిలాలు అడ్డుపడి తాత్కాలికంగా నీరు నిలిచిపోవడం వల్ల కూడా ఈ విపత్తు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అలా నిలిచిన నీరు ఒక్కసారిగా విడుదలైతే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ మార్పుల వల్ల హిందూకుష్ శ్రేణుల్లో హిమనీ నదాలు, మంచు భూముల తీరుతెన్నులు మారుతున్నప్పటికీ ఈ విపత్తులో వాతావరణ మార్పుల పాత్ర ఎంతవరకు ఉందనేది నిర్ధారించడానికి మరింత సమయం పడుతుందని స్పష్టం చేసింది. హిమపాత విపత్తుల తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతోందో ఈ ఘటన నిరూపిస్తోందని పేర్కొన్న ICIMOD సరిహద్దు దాటి వచ్చే ఇటువంటి విపత్తుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది.